ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, నదృశ్యతే వస్తుని తత్ర దోషః. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు. భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం. ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి. वस्तु के दोष से अवगत होने के पश्चात व्यक्ति उस वस्तु की अपेक्षा नहीं करेगा. जो व्यक्ति ईश्वर के निकट पहुंचना चाहता है, जो ईश्वर को देखना चाहता है, उसके लिए वैराग्य ही उत्तम साधना है. मन का मंथन कर, बाह्य से दृष्टि को मोड़कर उसे अंतर्मुखी बनाने में यह वैराग्य अत्यंत सहायक है. మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది. కనుకనే అర్జునుడు చంచలం భీమన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన, ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు. కానీ అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు. मन अत्यंत चंचल, दृढ़ और खतरनाक है. अतः अर्जुन ने चंचलम ही मनः कृष्ण प्रमादि बलवद दृढ़म कहकर प्रार्थना की. तब कृष्ण ने उपदेश देते हुए कहा, वत्स, मुझे भी पता है कि यह चंचल, दृढ़ और खतरनाक है. इतने मात्र से तुम्हें भयभीत नहीं होना चाहिए. इसके लिए अभ्यास और वैराग्य जैसे सरल मार्ग हैं. గజము చాలా బలమైనటువంటిది, చాలా క్రూరమైనటువంటిది కూడాను. ఇలాంటి గజమును స్వాధీనపరుచుకుంటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది. గుర్రము చాలా చంచలమైనటువంటిది. ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది. మూతి తప్పితే తోక,
చెవు తప్పితే కాలం ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుండాలి. కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది. అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది. అశ్వత్థ వృక్షము ఉంటారు. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది. हाथी अत्यंत बलवान है, बहुत क्रूर भी है. ऐसे हाथी को वश में करने में अंकुश सहायक सिद्ध होता है. घोड़ा बहुत चंचल है, हर समय वह कोई न कोई अंग हिलाता ही रहता है. मुंह नहीं तो पूंछ, कान नहीं तो पैर, कुछ न कुछ हिलाता ही रहता है. इसीलिए इसका नाम अश्व पड़ा. अश्व का अर्थ निरंतर चंचल रहने वाला है. पीपल को अश्वत्थ वृक्ष कहते हैं. हवा के होने या न होने पर भी पीपल के पत्ते हिलते ही रहते हैं. निरंतर चंचलता के गुण से युक्त रहने के कारण ही इसका नाम अश्वत्थ पड़ा. అశ్వమేధయాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చెలించేటువంటిది కనుక ఈ చెలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దానిని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు. ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి. ఇలాంటి బలమైన దృఢమైనటువంటి యొక్క గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము, కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధంగా ఆధారము, చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము. ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైనటువంటి మనసు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు. अश्वमेध यज्ञ कहते हैं. मेधा अर्थात मन जो चंचल है, निरंतर चंचल रहने वाले इस मन को स्थिर करने और वश में करने वाले मार्ग को ही अश्वमेध यज्ञ कहा गया है. चंचलता के लिए स्वनाम धन्य बंदर है. जिस प्रकार बलवान और दृढ़ हाथी के लिए अंकुश, हरदम हिलने वाले घोड़े के लिए लगाम और चंचल बंदर के लिए कोई साधन है, उसी प्रकार इस दृढ़ और चंचल मन को वश में करने के लिए अभ्यास और वैराग्य आवश्यक है. ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానమునకే వైరాగ్యము అన్నారు. అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి. వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు. వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు. మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము. नश्वर वस्तु की अस्थिरता से अवगत होकर उसकी ओर मन को मुड़ने से रोकने का विधान ही वैराग्य है. वस्तु को त्यागना वैराग्य नहीं है, बल्कि वस्तु के प्रति ममत्व को त्यागना अर्थात छोड़ना ही वैराग्य है. वस्तु को वैराग्य से त्यागना संभव नहीं है, बल्कि ममत्व को त्याग कर वस्तु के अनुभव को प्राप्त करने का प्रयत्न करना ही वैराग्य है. దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి విషయము మార్పు చెందినది. ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు. పుట్టుట, పెరుగుట, ఉండుట, అనుభవించుట, క్షీణించుట, నశించుట. ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది. इस दृश्य कल्पित जगत में प्रत्येक वस्तु, व्यक्ति और विषय परिवर्तनशील ही हैं. यह जगत षड विकार युक्त है. जन्मना, बढ़ना, रहना,
अनुभव प्राप्त करना, क्षीण होना और विनष्ट होना षड विकार हैं। भगवत गीता का उपदेश है कि इन षड विकारों से युक्त इस दृश्य कल्पित जगत को शाश्वत मानकर इसके लिए जीवन को व्यर्थ करना ही अपमार्ग है। విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుందనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు. అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను, దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు. నంది యొక్క దృష్టి కానీ, గరుడని యొక్క దృష్టి కానీ, హనుమంతుని యొక్క దృష్టి కానీ తమ ప్రభువులైనటువంటి వారిపైననే మరల్చినాయి కానీ జగత్తు వైపున మరల్చలేదు. తమ లక్ష్యమును తమ ప్రభువు పైన మరల్చి దృశ్యకల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థము. विष्णु देवालय में गरुड़, शिव देवालय में नंदी और रामालय में हनुमान, इन्हें देखकर हम अच्छी तरह समझ सकते हैं ये दृश्य कल्पित जगत के प्रति विमुखता और दैवत्व के प्रति इच्छा को निरूपित करते हैं. नंदी की दृष्टि, गरुड़ की दृष्टि और हनुमान की दृष्टि अपने स्वामी की ओर ही है, न कि जगत की ओर. इन चिन्हों का तात्पर्य अपने लक्ष्य को अपने स्वामी की ओर मोड़कर इस दृश्य कल्पित जगत की नश्वरता को निरूपित करना ही है. ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను, ఎక్కడైనా కూడాను, ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం. తనగలక వస్తువాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి, తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్ళినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నో ప్రబోధిస్తూ వస్తున్నాయి. एक बार वस्तु में निहित दोष से अवगत होने पर हम कभी भी, कहीं भी, किसी भी समय में उसकी अपेक्षा नहीं करेंगे. इतिहास हमें ऐसे अनेक उदाहरणों द्वारा बोध कराता है कि धन संपत्ति और वाहनों से सुसंपन्न अनेक महाराजा अशांति का शिकार होने के उपरांत इस तथ्य से विश्वस्त होकर कि सच्चा सुख और शांति इस दृश्य कल्पित जगत में नहीं है, इसलिए अंततः ईश्वर का चिंतन करने तथा तप करने के लिए उन्होंने जंगल की राह ली. కేవలం వస్తువు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా. దుఃఖమును గుర్తించినంత మాత్రమున ప్రయోజనం లేదు. ఆనందమునకు తగినటువంటి కృషి చేయాలి. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తికై రాకులాడేటువంటి యొక్క తత్వానికి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు. ఆస్తి ఆలి వీడి అడవికి ఎగుట వైరాగ్యము కాదు. వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది. मात्र वस्तु के दोष से अवगत होना वैराग्य नहीं है. अच्छाई को स्वीकार भी करना चाहिए. दुख को पहचानने मात्र से कोई प्रयोजन नहीं है. आनंद को प्राप्त करने के प्रयत्न करने चाहिए. दुख की निवृत्ति और सुख की प्राप्ति के लिए किए जाने वाले उपक्रमों को ही वैराग्य कह सकते हैं. संपत्ति और पत्नी को त्याग कर जंगल में जाना वैराग्य नहीं है. वस्तु में निहित दोष को पहचानना चाहिए, गुण को स्वीकार करना चाहिए. तभी शाश्वत तत्व पर सच्चा विश्वास बढ़ेगा. ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు. ఎలాంటిదనగా ఒక మనిషి మరణించినాడు. ఈ దేహాన్ని శ్మశానమునకు తీసుకెళ్ళి దీన్ని నిప్పులో పెట్టి భస్మం చేశారు.
లేక గుంతలో పెట్టి మట్టిని కప్పారు. ఈ దృశ్యం చూసే సమయంలో చీ చీ, ఎట్టి దేహమైనా కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది. आज संसार में दुखों के आने पर, कष्टों का पीछा करने पर, संपत्ति से संबंधित परेशानियों के आने पर, प्राण निकल जाने का समय आने पर, ऐसे ही अनेक कष्टों के आने पर वैराग्य भावना का होना सहज है। ये किस प्रकार का है? एक व्यक्ति मर गया, उसके शरीर को श्मशान में ले जाकर उसे आग में डालकर राख कर दिया गया, अथवा एक गड्ढे में डालकर मिट्टी से ढक दिया गया। इस दृश्य को देखने पर छी छी, अंत में किसी भी देह का हश्र यही होता है। इस विचार के आते ही వైరాగ్య ఉత్పన్న होता है. ఈ వైరాగ్యమును చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు. ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుతుంది. తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టినేని తిరిగి 2వ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది. మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని. ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి. కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగు పుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు. కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే. परंतु यह वैराग्य नहीं है, यह मात्र तात्कालिक परिवर्तन है. एक गृहिणी प्रसव वेदना के समय हाय अब मुझे ये बच्चे नहीं चाहिए कहकर वैराग्य को अपनाती है. यह तात्कालिक वैराग्य है. दुर्भाग्यवश यदि बेटी जन्मती है तो अगले वर्ष एक बेटे के होने की आशा करती है. पहला वैराग्य श्मशान वैराग्य है, तो दूसरा प्रसूति वैराग्य. ऐसे वैराग्य दिन में अनेक प्रकार के आते रहते हैं. अपनी इच्छा के विरुद्ध कुछ हुआ तो जीवन के प्रति ऊबकर कोई भी वैराग्य महसूस करता है, परंतु ये सब तात्कालिक वैराग्य ही हैं. ఇది వైరాగ్యము రెండు విధములుగా ఉంటున్నది. తీవ్ర వైరాగ్యమని, మంద వైరాగ్యము అని. ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు. ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు. मंद वैराग्य और तीव्र वैराग्य के रूप में वैराग्य 2 प्रकार के हैं. कोई काम करना पड़े तो कल करेंगे, परसों करेंगे, कल करेंगे, परसों करेंगे कहते हुए समय बिताते रहते हैं. इस प्रकार समय बर्बाद करते रहते हैं. यह मंद वैराग्य भी अच्छे कामों के संदर्भ में ही होता है. బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళదామా అనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తారు. ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాడు. ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం, ఇది ఎవరు కూడాను అంతా ప్రయత్నించరు. ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు. जब बद्रीनाथ, केदारनाथ, काशी जाने की बात आती है तो अगले माह देखेंगे, अगले माह देखेंगे, अगले माह देखेंगे कहते हुए टालते रहते हैं. वहीं कोई गलत काम करना हो तो कल क्यों, आज ही करेंगे ऐसा कहते हैं. इस प्रकार दुष्ट कार्यों के लिए, धोखे से संबंधित कार्यों के लिए, बुरे कार्यों के लिए यह मन बहुत आगे ही रहता है.
जबकि सार्थक कार्य करने के लिए कोई आगे नहीं आता है। मंद वैराग्य में समय बर्बाद करते ही जाते रहते हैं। ఇక తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు. అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరం. तीव्र वैराग्य में जब एक बार विश्वास हो जाता है कि यह अच्छा है, पवित्र है, शाश्वत है, तो चाहे जो कुछ हो मानव पीछे नहीं हटता है, उसे प्राप्त करने तक नहीं सोता है। ऐसे तीव्र वैराग्य का मानव में होना अत्यंत आवश्यक है। ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట. ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడాను విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన సరుపుతూ వచ్చాడు. మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటి కాపరిగా నిలిచాడు. అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. यह बुद्ध द्वारा निरूपित एक राजमार्ग है। देह नश्वर है, मानवता क्षीण होने वाली है, दैवत्व ही शाश्वत है, सत्य ही प्रधान है, अहिंसा ही मार्गदर्शक है, ऐसा मानकर वह पत्नी और पुत्र को छोड़कर, राज्य को त्याग कर, जंगल में पहुंचकर अनेक प्रकार से अनुसंधान करते रहे। महान सम्राट हरिश्चंद्र भी दुर्भाग्यवश श्मशान में पहरेदार बने। पहले से ही वह हर क्षण तीव्र वैराग्य की ओर ही बढ़ते रहे। ఒకనాటి సాయంకాలము శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు. కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరి పాటికి వారు ఎండకు వెళ్ళారు. దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నుముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదని రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు. బంధువులు మిత్రులు ఎవ్వరూ లేరు అక్కడ. ఒక్క హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నాడు. एक दिन संध्या के समय एक धनवान के शरीर को लेकर उसके अनेक बंधु और मित्र श्मशान में आए, चिता पर रखा और आग सुलगाई। तत्पश्चात सब लोग अपने अपने घरों को चले गए। देह का स्वभाव है कि जैसे ही रीढ़ की हड्डी को गर्मी पहुंचती है तो शरीर कुछ उठता है। ऐसे न उठने के लिए शव की छाती पर एक बड़ी सी लकड़ी रखते हैं। उस समय वहां कोई बंधु या मित्र नहीं थे, मात्र हरिश्चंद्र ही थे। కట్టెలంతా వేస్తున్నాడు పాపం. ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని సంభావించి మోహంబుతో నా ఇల్లాలని నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఈ కట్టెలను కాలుచు ఇల్లాలు రాదు, పుత్రుడు తోడై రాడు చింతింపగన్ అని చాలా బాధపడ్డాడట. ఇంత మహారాజుగా ఉంటుంది, ఇన్ని విధమైనటువంటి ఏకచక్రాధిపత్యం నియాలి, అన్ని మంది బంధువులు మిత్రులతో కూడినటువంటి ఈ దేహము ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్ళాడు. वह बेचारे लकड़ियां डाल रहे थे। इतने में हुआ यह कि वह शव उठ बैठा। हरिश्चंद्र को बड़ा आश्चर्य हुआ, क्या प्राण तो लौट नहीं आए? यूं सोचकर जब हरिश्चंद्र पास में गए तो वह शव फिर गिर पड़ा। तब हरिश्चंद्र इस प्रकार विचारने लगे, इस मायामय जग को शाश्वत मानकर मोह के वशीभूत होकर प्राणों के रहने तक
मेरी पत्नी, मेरा पुत्र कहकर चाहे जितना भी छटपटाए, परंतु इस शरीर को लकड़ियों में डालकर जलाते समय वे पत्नी या पुत्र उसे बचाने नहीं आने वाले हैं। ऐसा विचार कर हरिश्चंद्र बड़े दुखी हुए। एक महाराजा के समान इतना सब कुछ होते हुए और इतने बंधु मित्रों के होते हुए भी इन लकड़ियों के साथ शरीर के जलते समय न पत्नी या न पुत्र ही साथ आ पाए। यह विचार कर हरिश्चंद्र ने अपनी वैराग्य भावना को और भी तीव्र स्तर तक पहुंचाया। ఇవే వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు ఏనాటికైనా ఎప్పటికైనా ఈ దేహం అనేటువంటిది కానీ వస్తువులు అనేటువంటిది కానీ విషయములు అనేటువంటిది కానీ మారకుండా ఉండవు. ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు, ఊహాజనితములు కావు, సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివే ఈ మార్పులు. यही व्यक्तियों और वस्तुओं में निहित दोष हैं। कभी न कभी यह देह, ये वस्तु और विषय परिवर्तित हुए बिना नहीं रहेंगे। ये परिवर्तन कल्पित या कल्पनाओं से उत्पन्न नहीं हैं, बल्कि ये स्वयं घटित होने वाले और स्वाभाविक हैं। కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిదే ఈ జగత్తు అని దీని దోషమును గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రమూ వీలుండదు. పాములో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి పామును ఏమాత్రమూ సమీపించడు. తేలులో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు. ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడో లేక పిచ్చివాడో వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు. परिवर्तनों से युक्त जगत के इन दोषों से अवगत होने के उपरांत पुनः इस जगत के प्रति ममत्व का उत्पन्न होना संभव नहीं है। सांप में विष होने का ज्ञात होने के बाद कोई सांप के निकट नहीं जाएगा। बिच्छू में जहर होने का पता चलने के बाद कोई बिच्छू पर पैर नहीं रखेगा। इन बातों से अनभिज्ञ मासूम लड़का या कोई पागल ही इन्हें पकड़कर जहर के प्रभाव से मृत हो रहा है। కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకొని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. మానవుడు సత్యాన్ని గుర్తించుకొనలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు. गीताचार्य का उपदेश है कि इस जगत के प्रति ममत्व को बढ़ाकर उसके कारण मोह के वशीभूत होकर अंततः दुख अनुभव कर तब जाकर इसे अशाश्वत मानने के बदले पहले ही इससे अवगत होकर व्यवहार करना अच्छा है। इस सत्य से अवगत न होकर मानव कुछ न कुछ करने के उपक्रम करता ही रहता है। ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతును అంచు ఊహలు వల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు. విత్తనం ఒకటైనా ఇదైన ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును? ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు. यह भी कहा गया है कि यह करूंगा, वह करूंगा और अनेक करूंगा कहकर कल्पना करके मत थको। जिन बीजों को बोए हो वे ही फल तुम्हें मिलते रहेंगे। जितना भी श्रम करो, परंतु बीज के एक होने पर फल दूसरा नहीं होगा। अच्छा हो या बुरा, किसी को भी न छोड़ते हुए ब्रह्मा तुम्हें एक भारी माला पहनाकर भेजेंगे। తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలవేమి కానరావు. మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు. మేల్మి బంగారు దండ మెడకు లేదు. రత్నాల హారము రంజింపగా లేదు. పచ్చల పేళ్లను పొతకలేదు. కలదు కలదొక్క మాల మీ కంఠమందు. జన్మ జన్మాల కర్మలు పోగు చేసి కర్మలన్నీ రుచిన కంఠమాల
బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల. కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది. मात्र गर्भ से जन्मते समय नहीं दिखती कोई माला, स्वच्छ मोतियों के हार नहीं, गले नहीं थी सुवर्ण माला, नहीं सुशोभित थे रत्नहार, पन्नों की नहीं थी मालाएं, तेरे कंठ में है एक माला, समेट जन्मों का कर्मफल, सब कर्मों से गूंथी माला, देकर भेजी विधि ने माला. हमारी आंखों को नहीं दिखाई पड़ने पर भी कर्मों की यह माला हमारे गले में निरंतर लटकती ही रहती है. साधकों के लिए निरूपित किया गया है कि इस सत्य से अवगत हुए व्यक्ति द्वारा सदा सत्कर्म करते हुए वस्तु में निहित दोष को पहचान कर गुण को स्वीकार करने के प्रयत्न करना ही वैराग्य है. బ్రహ్మజ్ఞానం అనేటువంటి పేరులో మహాప్రవీణత జనక మహారాజు, ఇతను వైదేహి అనగా విదేహ మహారాజు, దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు. ఒకనాటి రాత్రి భుజించిన తరువాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్ళాడు. దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర్లు వీస్తూ మహారాణి కూడాను ప్రక్కన ఉంటున్నారు. రాజునకు నిద్ర వచ్చింది. ब्रह्म ज्ञानियों में महाराज जनक अत्यंत प्रवीण थे. यह वैदेही थे. विदेह महाराज अर्थात देह से किसी भी प्रकार का संबंध न रखने वाला, जो आत्मज्ञान प्राप्त कर चुके थे. एक दिन रात के समय भोजन के उपरांत अपने मंत्रियों और परिवारजनों से कुछ बातें करते रहे. अतः कुछ देर से शयन कक्ष में गए. दासियां चरण दबा रही थीं, कुछ दासी चामर डुला रही थीं, पार्श्व में ही महारानी थीं. ऐसी स्थिति में राजा को नींद आई. ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసీలను బయట వెళ్ళమన్నారు. మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడాను శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూసుకుంటూ ఉండాలి. కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు. तब रानी ने दासियों को बाहर भेज दिया. महाराज के बहुत थक जाने के कारण महारानी बहुत सावधानी बरतती रहीं कि राजा को कोई असुविधा न हो. थोड़ी देर के बाद महाराजा जनक अचानक जाग उठे. उठते ही पागलों की भांति वह सच है या यह सच है, वह सच है या यह सच है, वह सच है या यह सच है, ऐसा कहकर चिल्लाने लगे. మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రమూ జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు. పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి. అందరూ వచ్చి మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరు ఇట్లున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. महारानी को बड़ी घबराहट हुई. महारानी ने अनेक प्रकार से प्रश्न किए, परंतु उनके प्रश्नों का कोई उत्तर नहीं दिया गया. बार बार वह सच है या यह सच है, वह सच है या यह सच है दोहराते रहे. महारानी ने सेवकों को बुलाकर मंत्रियों को बुलवाया. सभी लोग आए और पूछने लगे, महाराज महाराज आप ऐसा क्यों कह रहे हैं? किंतु किसी भी प्रश्न का उत्तर नहीं मिला. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా. ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు. వశిష్ఠులు కూడా వచ్చి
మహారాజా ఏమి జరిగినది అని అనేక విధంగా ప్రశ్నించేటప్పటికి వశిష్ఠులు గారు వారి తాత కాదు అందరికీ అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా ఈ ప్రశ్నని వేసుకుంటూ వచ్చారు. వశిష్ఠుల వారు కొంత కన్ను మూసి త్రిలోక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించాడు. बस वह सच है या यह सच है, वह सच है या यह सच है, यही कहते रहे. सभी मंत्रियों ने मशविरा करके महर्षि वशिष्ठ को बुलवाया. वशिष्ठ के पूछने पर भी वह सच है या यह सच है, वह सच है या यह सच है, ऐसा ही कहते रहे. वशिष्ठ त्रिकालज्ञ थे, अतः उन्होंने आंखें बंद की और कारण पता लगाने के लिए विचारते रहे. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं. आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा. अपने सुझावों को हम तक जरूर भेजें. हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 258 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं. इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें. हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश. हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी. हम करुणा सागर की बन जाएं लहर. ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं. धन्यवाद. सप्रेम साईं राम.